ఇంకొకరి సహాయం లేకుండా పైన ఎండలో కూర్చొని వేసుకోవాలనే టెన్షన్ లేకుండా ఇంట్లో ఫ్యాన్ గాలి కింద కూర్చున్నతోనే ఇలా వడియాలైతే చేసుకోవచ్చు. రింగుల్లాగా పిల్లలకి చాలా బాగా నచ్చుతాయి. మరి వీటిని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చూసేయండి. నేనైతే వీటిని సగ్గుబియ్యంతో చేస్తున్నాను. ముందుగా నైట్ పడుకునే ముందు నేనైతే 1 కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో వేసి 2 కప్పుల నీళ్లు వేసి అయితే నానబెట్టేస్తున్నాను. సగ్గుబియ్యం వచ్చేసి సన్నగా ఉంటాయి కదా, అవి అయితే తీసుకున్నాను. పొద్దున కల్లా చూడండి చక్కగా నానిపోయింటాయి. ఇప్పుడు వీటిని నీళ్ళతో సహా మిక్సీ జార్లో వేసేయండి. ఇప్పుడు మిక్సీ అయితే పట్టేసుకొద్దాం. ఇలా మిక్సీ పట్టేసుకొని అడుగు మందంగా ఉన్న ప్యాన్లోకి వేసుకోవాలి. నేనైతే అందుకే కుక్కర్లో అయితే వేస్తున్నా. కుక్కర్ అయితే అడుగు మందంగా ఉంటుంది కదా. ఇంకొక 3 కప్పుల నీళ్లు వేసుకొని ఇలా బాగా ఉడికించుకోవాలి. ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. అడుగు అంటుకుంటుంది, మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి. సో మనకి ఇవి ఇలా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అలా ఉడికించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నా చూడండి, ఇలాగ అవ్వాలి, ట్రాన్స్పరెంట్గా అవ్వాలి మొత్తం సగ్గుబియ్యం మొత్తము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, రుచికి సరిపడా ఉప్పు, మళ్ళీ వంట సోడా అలాంటివి ఏవి అవసరం లేదు. అది వేయకుండానే గుల్లగా చాలా బాగా పొంగుతూ వస్తాయి. చూసారు కదా, స్టవ్ ఆఫ్ చేశాను. ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇలాగైతే వస్తుంది మనకి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇంకా ఒక పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఒక మూలకి చిన్నగా చిల్లులాగా కట్ చేశాను. ఇప్పుడు ప్యాకెట్లు అయితే ఫిల్ చేసుకుందాం. ఇది ఇంకొకరి సహాయం లేకుండా సెల్ఫ్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనమైతే. ఇవి చక్కగా అలా ఫ్యాన్ గాలి కింద కూర్చున్నతోనే చేసేసుకోవచ్చు. మనం ఇవి ఇలా పెట్టేసుకున్న 1 గంటకే మళ్ళీ వీటిని మనము టర్న్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకొక ప్లేట్లో తీసేసుకొని పైన ఎండకు పెట్టుకోవచ్చు. లేదా బాల్కనీ ఉంటే బాల్కనీలో పెట్టేసుకోవచ్చు. నేనైతే గుమ్మ ముందర అలా ఎండ పడుతుంది, అక్కడైతే పెట్టేసుకున్నాను ఇలాగా. సో మళ్ళీ టర్న్ చేస్తున్నా చూడండి, చాలా ఈజీగా ఊడొచ్చేస్తాయి. అంటుకుంటాయని టెన్షన్ లేకుండా బాగా ఎండిన తర్వాత ఇలాగ అవుతాయి. ఇప్పుడు వీటిని ఫ్రై చేద్దాము. నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా వేసేసుకున్నామంటే నూనెలో వేసిన వెంటనే పైకి పొంగుతూ వస్తాయి చూడండి. సోడా అస్సలు వేయనే లేదు, చక్కగా పొంగుతూ వచ్చాయి. మరి మీరు కూడా ప్రిపేర్ చేయాలి అనుకుంటే, ఇంకా డీటెయిల్గా వీడియో కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉంది. నేను ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా పోస్ట్ చేశాను. స్క్రీన్ పైన ఇచ్చాను, యారో మార్క్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారంటే ఓపెన్ అవుతుంది. ప్లే బటన్ ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేస్తారంటే ఓపెన్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.